అందరికీ నమస్కారం. నిన్న పేర్ని నాని గారి ప్రెస్ మీట్ చూడడం జరిగిందండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయిని మరిచి, తన బాధ్యతని మరిచి, ముఖ్యంగా తన సంస్కారాన్ని మరిచి ఒక పార్టీ అధ్యక్షుడి మీద ఎంత అనుచితంగా వ్యాఖ్యలు చేశాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. పీకే గాడు, మాకులపోడు, మేము ఈరోజు మాట అనుకుంటాము, మళ్ళీ రేపు పొద్దున కలిసిపోతాము అని చెప్పేసి ఏదో పవన్ కళ్యాణ్ గారు నీ చిన్ననాటి స్నేహితుడిలాగా లేకపోతే నీ బంధువులాగా ప్రవర్తించేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా మిస్టర్ సన్నాసి. సన్నాసి అని ఎందుకు అన్నాను అనుకుంటున్నారా? నేను కాపు ఆడబిడ్డనే, నాది మీ కులమే, వరుసకి నాకు బాబాయివో అన్నవో అవుతావు కదా, అందుకే మిస్టర్ సన్నాసి అన్నయ్య అంటున్నావు. తప్పు కదా నువ్వు మాట్లాడింది. సో నీకు చెప్తున్నాను, నేను ఒక చెల్లెలుగా, ఒక కాపు ఆడబడుచుగా, అరే అన్నయ్య నువ్వు చేసింది చాలా తప్పు, సంస్కారం మర్చి ఈ విధంగా ప్రవర్తించకూడదు అని ఒక చెల్లెలుగా నీకు బుద్ధి చెప్తున్నాను. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఏ రోజన్నా ప్రజా సమస్యల పట్ల ప్రెస్ మీట్ కండక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అనేక మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి, హత్యలు జరిగాయి మీ పాలన స్టార్ట్ అయిన ఈ 2.5 సంవత్సరాలలో. ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆడపిల్లలకి మేము భరోసా కల్పిస్తున్నాము, మేము అండగా ఉంటాము, ఆడపిల్లలు మీరు ఎటువంటి భయభ్రాంతులకు లోనవ్వద్దు, పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఏ రోజున ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మీరు ఆడబిడ్డలకు రక్షణ కల్పించారా? లేదుగా. అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రంలో, అనేక సందర్భాలలో కరోనా లాంటి కష్టకాలం కూడా వచ్చింది. ఏ రోజున ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ప్రజలకు భరోసా కల్పించడం కానీ, ప్రజా సమస్యల పట్ల మీరు ప్రశ్నించడం కానీ ఏ రోజైనా చేశారా? లేదు. మా పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు మీ నాయకుల మీద విమర్శించడానికి, వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేయలేదు. ఏదైనా పోరాటంలో కానీ, లేదంటే ఏదైనా మీటింగుల్లో కానీ మేము మీ యొక్క తప్పుల్ని ఎత్తి చూపాం కానీ, కేవలం మిమ్మల్ని తిట్టడానికే మా పార్టీ ఏ రోజున కూడా ప్రెస్ మీట్లు కండక్ట్ చేయలేదు. కానీ మీ స్థాయి అది కాదే, మీ సంస్కారం అది కాదే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వెంటనే కలుగులోని ఎలకల్లాగా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేసి మమ్మల్ని తిట్టారని భుజాలు తడుముకుంటా వెంటనే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం స్టార్ట్ చేస్తారు. మిమ్మల్ని గెలిపించింది ఇందుకైనా ప్రజలు, మచిలీపట్నం ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇందుకైనా? ఏ రోజున్నా మచిలీపట్నంలో సమస్యల మీద మీరు మాట్లాడారా? బందర్ పోర్ట్ ఏమైంది, దాని గురించి ఏ రోజున్నా మీరు ప్రెస్ మీట్ పెట్టారా? మీరు మీ మచిలీపట్నం ప్రజల వాసులకి, మీ మచిలీపట్నం వాసులకి ఏ రోజున్నా భరోసా కల్పించేలాగా మీరు మాట్లాడారా? లేదే. అధికారం 5 ఏళ్లే, అందులో ఆల్రెడీ 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. అధికారం శాశ్వతం కాదు, కానీ మన మాట తీరు, మన ప్రవర్తన, మన నడవడిక ఇవన్నీ కూడా శాశ్వతం. ప్రజలు ప్రతిదీ గుర్తు పెట్టుకుంటారు. ఈ రోజున అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చెలరేకపోతే రేపొద్దున అదే అధికారం తీసి ఇంట్లో కూర్చోబెడతారు. చింతమనేని ప్రభాకర్ గారి పరిస్థితి ఏమైంది? పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అన్నాడు. ఈ రోజు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చున్నాడు, భజన చేసుకుంటున్నాడు, చెక్క భజన. మీ పరిస్థితి అదే. రేపొద్దున 2.5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పుడు టీవీల ముందు కూర్చుని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారా, జనసేన పార్టీ ఏం చేస్తోందా అని టీవీల మీద కూర్చుని పకోడీలు తింటూ కూర్చుంటారు. సో అధికారం ఉంది కదా, మేమేం చేస్తే అదే రైటు, మేమేం మాట్లాడితే అదే రైటు అని చెప్పేసి బిర్రవేయకండి. ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలోన, ఏ సమస్య పట్లైనా ఏ రోజైనా మీరు ప్రశ్నించినటువంటి సందర్భం ఏదైనా ఉన్నదా? లేదు.
ఈ రోజున మేం కాపులో మేం ఏదైనా అనుకోవచ్చు అంటున్నారు. చిచ్చి, మిమ్మల్ని కాపులుగా ఎవరు గుర్తించారు? చిచ్చి, మిమ్మల్ని మేము కాపులుగా మేము అసలు గుర్తించట్లేదు. మీరు మా కాపు కులమని చెప్పుకోవడానికి ఒక కాపు ఆడబిడ్డగా సిగ్గుపడుతున్నాను. అదే కృష్ణా జిల్లా కాపు ఆడబిడ్డగా నేను సిగ్గుపడుతున్నాను. నువ్వు కూడా నా కులమా అని, ఇంత పౌరుషం లేని జన్మ ఏంటా అని సిగ్గుపడుతున్నా నేను. ఛీ, టికెట్ ధరలు తగ్గిస్తామంటున్నారే, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, వాటిని తగ్గిద్దామని చెప్పేసి ఏ రోజన్నా మీరు ప్రయత్నించారా? సామాన్యుడి మీద ఎంత భారం పడుతుంది నిత్యావసర సరుకులు పెరగడం వల్ల అనేసి మీరు ఏ రోజన్నా అనుకున్నారా, భావించారా? కరెంటు బిల్లులు పెంచేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా కరెంటు బిల్లులు సర్ఛార్జీల పేరు మీద ఈ రకంగా వసూలు చేస్తున్నారు. నా పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తాము, సామాన్యుడికి ఊరట కలిగిస్తామని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజున చెప్పారు, వాగ్దానం చేశారు. ఈ రోజున ట్రూ అప్ ఛార్జీల మీద రెట్టింపు కరెంటు బిల్లులు పెంచేశారు మీరు. మరి దాని గురించి మాట్లాడరే? సిమెంట్ ధరలు పెరిగాయి, స్టీల్ ధరలు పెరిగాయి, ఇనుము పెరిగింది, అన్ని పెరిగాయి ధరలు. ప్రతి ధరలకి రెక్కలు వచ్చినట్టు ఎగురుతున్నాయి. ఏ రోజున ధరల నియంత్రణ కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? లేదే. ఈ రోజున సినిమా టికెట్లు ఎందుకు సినిమా టికెట్లు అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన్ని ఇబ్బంది పెట్టడం కోసం సినిమా టికెట్లని ఒక లైన్ లో తీసుకొస్తున్నాం, ఆన్లైన్ విధానం తీసుకొస్తున్నాం. కోట్లాది రూపాయలు వస్తున్నాయి నిజమే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, కానీ కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నటువంటి సినిమా ఇండస్ట్రీ మీద లక్షలాది కుటుంబాలు బ్రతుకుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. సినిమా టికెట్లు ఆన్లైన్ చేయడం ద్వారా హీరోకి ఏమీ నష్టం లేదండి. సినిమా హీరోకి ఏమీ నష్టం లేదు, అలాగే ప్రొడ్యూసర్కి ఏమీ నష్టం లేదు. సినిమా టికెట్లు అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. హీరోకి హీరోయిన్ కి మిగిలిన వాళ్ళకి ముందుగానే పేమెంట్స్ వస్తే వెళ్ళిపోతారు. కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడినటువంటి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మీరే ఎక్కువగా సమస్యను ఫేస్ చేస్తున్నారు. యాజ్ ఏ హీరో, ఒక హీరోగా పవన్ కళ్యాణ్ గారికి సినిమా టికెట్లు పెంచడం వల్ల వచ్చేటువంటి నష్టమేమీ లేదు. కానీ ఆయన సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. కానీ మీరు మాత్రం వ్యక్తిగతంగా వెళ్తూ ఉంటారు. ఎంతసేపు వ్యక్తిగత దోషనే మీ పార్టీ యొక్క ప్రథమ కర్తవ్యం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అంటే మేము విశ్వాసం చూపిస్తాము, విశ్వాసంలో మాకు మేమే పోటీ పడేటువంటి కుక్కలు అంటున్నారు. నిజమే, పిచ్చి పట్టిన కుక్కలు మీరు. పిచ్చి వదిలించడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు కదా, ఆ చెప్పు దెబ్బ ఏంటో రానున్న ఎలక్షన్స్ లో చూసుకుందాం. ఎగురుతున్నారు కదా, పైకి ఎగురుతున్నారు కదా, మాటలతోటి ఎగరండి. రెక్కలు తెగిన పక్షిలాగా నేలకు ఒరిగే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. కబడ్డార్. జై జనసేన.